దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి త్రిత్వ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ దినమునందు వాక్యము అన్నిటిలోనూ ఘనమైనదిగా, పాదములకు దీపముగా, త్రోవకు వెలుగుగా అందించిన దేవునికి మహిమ. అలాగునని ఆలకించుటకు ఆత్మవశులై ప్రభు పేరిట వచ్చిన మీ అందరకును కృతజ్ఞతాపూర్వక నూతన మాస మొదటి ఆదివార మరణాత మరణాత దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ఇది మహోత్సవముల తరువాతి తొలి ఆదివారం. దేవుని యొక్క కృపను బట్టి బైబిల్ మిషన్ వారికి మహోత్సవపు మెట్టి పరలోకమునకు మహిమ మెట్టు అన్నారు ఫాదర్ దేవదాసయ్య గారు. కారణం ఏంటంటే ఇక్కడ మహోత్సవములో మనం ఉంటే పరలోకపు మహోత్సవములో కూడా మనము ఉంటామట. రాకడలో ఎత్తబడబోవు సంఘమైన వారికి వధువు సంఘ ధారాళతకు ద్రాతృత్వమైనటువంటి బైబిల్ మిషన్ విశ్వాసులైన మనకు మహోత్సవములే ఆది అన్నారు. దేనికి? యుగమునకు అనగా మన వత్సరమునకు, మన క్రైస్తవ విశ్వాసములో ఒక నూతన వత్సరానికి ఆది ఏమిటి అనగా మహోత్సవమే. ప్రభువు ఈ 4 దినాలు దిగ్విజయముగాను విజయోత్సవ వేడుకగాను మహోత్సవాలు జరిగించారు. సుమారు 4.5 లక్షల పైచిలకు జనమే ఆ మహోత్సవ పందిరిలో ఉన్నారని చెప్పటంలో ఏ సందేహం లేదు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఇక్కడ ఉన్నప్పుడు భయం, అక్కడ లోపలికి వెళ్ళాక మనకు నిండు ధైర్యం వచ్చేస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, అటు మహోత్సవాలు మన పాప దోష క్రియలకు స్వస్తి. ఆ మహోత్సవాల దీవెనతో బయటకు వచ్చిన మనకు దేవుని వెలుగులో అదే ఆది అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను కనుక అయ్యగారు అన్నారు, మహోత్సవమే రేపటి మహిమోత్సవము అన్నారు. ఇది చెప్పండి, ఈనాటి మహోత్సవమే రేపటి మహిమోత్సవం అన్నారు. కనుక పరలోకములో 1000 ఏండ్ల విందులో ప్రభువుతో చేసే విందే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆ పందిరిలో అలవాటు చేసుకుంటున్నాం. కనుక ప్రియులారా, దేవుని కృప ద్వారా మీరు మాట గమనించండి. చుట్టూ చీకటన్నా లోపల లైట్లు ఆపేస్తున్నామా? మేము పందిరిలో లైట్ ఆపుతున్నావా? చుట్టూ చీకటి ఉంది కానీ నీ పందిరిలో ఏం లేదు. అలాగా చీకటి పరలోకము చుట్టూ ఉంటుంది కానీ పరలోకములో ఉన్న మనకు ఎప్పుడు నిత్యము వెలుగే. దానికి సాదృశ్యము గాని మరి పరిశుద్ధులకు ప్రభువు 87 వత్సరాల పరిశుద్ధ కన్యక అయిన వధువు సంఘమును బైబిల్ మిషన్ కన్యకను కళంకము లేకుండా తయారు చేస్తున్నారు. కనుక అట్లాంటి నిష్కలంకురాలైన మీ అందరకును దేవుడు తన పరిశుద్ధ ఆత్మీయ వరములను ప్రాప్తింపజేసి దీవించును గాక. సంతోషము. గత వారం దేవుని యొక్క కృపను బట్టి మహోత్సవముల యొక్క ఏర్పాట్లో ఉండటాన్ని బట్టి గత వారం వాకి భాగం దేవదాస్ గారు, అట్లమూడి దేవదాస్ గారు తెలియజేశారు. మరి వారు ఏం చెప్పారో నేను ఎరుగను కానీ ఆ పై ముందు వారం మనం చెప్పుకున్న వాక్యం ఏంటో చెబితే సగం ఆపానన్న గుర్తు. అవునా? సగం ఆపేసి అనుకుంటా. ఎన్ని భాగాలు చెప్పాను? 3 భాగాలు చెప్పాను. ఇక తదుపరి 4 భాగాలు పావురము చేసిన పావనులు. మొదటిగా 7 లక్షణాలు చూసినట్లయితే, మొదటిది నిష్కపటమైనది, రెండవది స్వరము, మూడవది పరిశుభ్రత, నాలుగవది ఆహారము, తరువాత అర్పణ, సంఘము, పరిశుద్ధ ఆత్మ. ఇందులో మొదటి 3 స్థితులను మనము దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకున్నాము కనుక తదుపరి 4 ప్రధాన అంశములు ఇది నాను ముగించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగముల నుండి అంశపాఠ్య భాగము. పరిశుద్ధుడగు మహాభక్తుడు తన ఏర్పాటు బడి తెలియజేసిన వాక్య భాగము లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. అమ్మా, నీ ఉపమాన భావమేమి అనగా విత్తనము దేవుని వాక్యము. వారు వినువారు కాని
నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వాని హృదయములో నుండి వాక్యము. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, 3 లక్షణాలను మనము పౌరవ అంతస్తులో చూసి 4వ లక్షణమైన ఆహారములోనికి మనము వచ్చి ఉండగా, ఈరోజు ఆహారము కొరకు మనము పడని పాటలు లేవు, మనము చెయ్యని పనులు లేవు. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, కోటి విద్యలు కోటి కొరకే అంటారు. తప్పు చేసినా, మొప్పు చేసినా, నెప్పు పెట్టినా ఆ 4 మెతుకుల కోసమే. కాబట్టి వాక్యం ఏమంటూ ఉందంటే, వాక్యాహారము తినని యెడల బలము ఆత్మకు లభించుట ఎట్లు అని మన దైవజనులు మన పాటలో రాశారు. గనుక ప్రభు యొక్క కృపను బట్టి వ్రాయబడిన మాటలో మరొక్కసారి చదివినట్లయితే, అమ్మా, ఈ ఉపమానము యొక్క భావం ఏమిటనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ ప్రక్కనుండు వారు నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధులకు వారలారా, 4వ అంతస్తు ఆహారము. ఈరోజు గింజలు ఏవైతే ఉన్నావో, ఈ గింజలు ఏమై ఉన్నవి అనగా పౌరమునకు ఆహారమై ఉన్నవి. అలాగే ప్రభువు కూడా మంచి నేలను నాటబడిన విత్తనములను గూర్చి మనకు ఒక ఉపమాన భావాన్ని బోధిస్తారు. ఈ బోధలో మనము గమనించవలసిన సంగతి ఏమిటంటే, మంచి నేల అనగా ప్రభువు యొక్క స్వాస్యముతో కూడుకున్న స్థలము. అందులో విత్తబడిన విత్తనములు అనగా, నాటబడిన విత్తనములు ఏమిటనగా శ్రేష్టమైన ఆహారము. ఇశ్రాయేలీల యొక్క ప్రయాణములో, 40 ఏళ్ల అరణ్య ప్రయాణములో దేవదేవుడు ఎన్నో ప్రాంతాలను దాటించుకుంటూ వచ్చారు. అర్థమైందన్నమాట. దేవుడు ఎన్నో ప్రాంతాలను దాటిస్తూ వచ్చారు. దాటిస్తూ వచ్చి వీరిని కనాను పంట యొద్దకు చేర్చడానికి మునుపు ఏతాములో వీరందరికీ దేవదేవుడు ఆకాశము నుండి ఏమిచ్చారు చెప్పండి? మన్నాను కురిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఏం కురిపించారంట? ప్రభు మన్నాను కురిపించారంట. ఇశ్రాయేల్ సరిహద్దు అనగా ఐగుప్తు దేశపు సరిహద్దు రామశేషు దాటగానే కురిపించవచ్చుగా. ఎప్పుడు ఆకలి లేదా వాళ్ళకి? అప్పుడేం బోధించుకున్నారు వాళ్ళు? ఏం తెచ్చుకోలేదా? అప్పుడే కురిపించవచ్చుగా. ఆ పూరేడులను అప్పుడే ఇవ్వచ్చుగా. దేవుడు యాతాము వరకు వీరిని నడిపించుకుని అక్కడే మన్నాను కురిపించడానికి గల కారణం ఏమిటంటే, దేవుని ప్రియబిడ్డలారా, మంచి ఆహారము పళ్ళెములోనే తినాలి గాని నేల మీద వేసుకుని తింటావా? చెప్పండి. బహుశుభ్రమైన స్థలము, దేవునికి ప్రతీకగా ఉండిన ఆ స్థలములో దేవదేవుడు ఆకాశము నుండి మన్నాను వర్షింపజేసి దానిని భుజింపనిచ్చారు. మనం అనుకుంటాం దొరికినోడు పళ్ళల్లో సర్దుకుంటున్నాడని. ఎప్పుడు సర్దుకుంటున్నాడంట? అంతా కడుపు నిండా తినేశాక ఇక నాకు ఉండదేమో, ఇంకా మిగలదేమో అని తెలిసి అప్పుడు సర్దుకున్నారు గాని ముందే పళ్ళల్లోకి ఎత్తుకుని తిన్నారా కూర్చుని? పడినట్లే తినేశారంట. అంటే ఆ స్థలం ఎంత శుభ్రమైన స్థలమో దేవుని వాక్యమును బట్టి గమనించండి. అందుకే మంచి నేలను పడిన విత్తనము ఏమవుతుందంట? ఫలిస్తుందట. ఈ పావురము కూడా, పావురము చీమ కథలో చూసినప్పుడు ఒక వేటగాడు పావురాలను పట్టుకోవటానికి వచ్చినప్పుడు మంచి స్థలం ఒకటి బాగా చూసి అక్కడేసాడు వల. ఏమండి? ఉచ్చు మంచి చోటు చూసి తుప్పల్లోనూ రొప్పల్లోనూ వెళ్తే పావురాలు వస్తాయటండి, రావు. కాబట్టి మంచి నేల ఒకటి చూసి దాన్ని చదువు చేసి అక్కడ వేసాడంట వల. వేసి అక్కడ ఏమేసాడు చెప్పండి? విత్తనాలు. ఆ విత్తనాలు మంచి నేలను ఉండుటను బట్టే కదా పావురం ఎక్కడ దాకా వచ్చింది. అక్కడ ఉచ్చున్నదన్న భావం కాసేపు పక్కన పెడితే ఆ పావురము, ఆ గింజలు మంచి చోటున ఉన్నాయి కాబట్టి తినడానికి వచ్చింది. తిని ఉచ్చులో చిరుక్కుంది. అలాగే దేవుడు మనకు అందించిన శ్రేష్టమైన విత్తనములను వేటగాని వలె అపవాది మనలో నుండి ఏం చేస్తాడంట? అపహరించుకెళ్తాడు. చదువు తల్లి ఆ మాట.
వారు వినువారు గాని, త్రోవ ప్రక్క నుండి వారు దాన్ని వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వాక్యమును ఈ వేటగాడు ఎలాగైతే విశ్వాసుల్ని బంధించుకుని వెళ్ళిపోతాడో, అలాగే త్రోవ పక్కన ఉన్నటువంటి మనలను అనగా ఆ దేవుని వాక్యమును వినకుండగా మనలో ఇముడ్చుకోకుండా ఉన్న వాళ్ళందరినీ సాతానుడు మన వాక్యాహారాన్ని ఏం చేస్తాడంట, ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. పోయిన వారం ఏం చెప్పానమ్మనగా నేను ఇల్లు బుర్రపోకుంటాం కాసేపు. అంటే నీ వాక్యములో ఎంతో కొంత శాతం సాతాను ఏం చేశాడు చెప్పండి, ఎత్తుకుని వెళ్ళిపోయాడంట. అందువలన ఈ బుర్ర కాసేపు గోక్కొని అనాల్సింది. ఇంకా శుభ్రంగా గొర్రెకేటి నిద్రపోయేవాడికి ఇంకా చెప్పలేదు, గోక్కుని పని కూడా తప్పుద్ది. కొంచెం గొర్రెకేటి నిద్రపోయేవాడికి ఏం తప్పుద్ది చెప్పండి, ఇలా తల గోక్కుని ఈ వాక్యం చెప్పారప్పా అని అనాల్సిన అవసరం కూడా లేదు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, సాతానుడు మనలో ఉన్న వాక్య అంతస్తును ఇలా తీసుకుని వెళ్ళిపోతాడంట. ఉదాహరణకు మీకు చెప్పినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూసినప్పుడు నోవాహు యొక్క అన్వయతను మనము వాక్యములో చూస్తాం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు యొక్క ఆకు దాని నోటన. చాలండి ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, అక్కడట మీరు వాక్యంలో చూస్తే ఒక కాకిని పంపించాడు, అది మంచి కలర్ఫుల్లే, నలుపు. అలాగే పావురాన్ని పంపించాడు, కానీ ఆ పావురము కూడా నల్ల పావురమే. రెండింటికి కలర్ ఒకటే గాని క్యారెక్టర్ మాత్రం వేరు. రెండింటి యొక్క రూపము చూచుటకు ఒకే రకముగా ఉన్నప్పటికీ వారి యొక్క అభిరుచులు మాత్రం వేరు. పంపినది 2 పక్షులైనప్పటికీ వారు సంపాదించుకుని యొక్క తెచ్చిన సూచన వేరు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మొదటి నల్లటి కాకిని పంపినప్పుడు దానికి మంచి చోట్లో పడిన అన్నం ఏదో, లేకపోతే భయంకరమైన హీనమైన చోట్లో పడిన అన్నం ఏంటో దానికి తెలియవద్దు. అందువలన అమ్మయ్య నాకు దొరకాల్సింది నాకు దొరికిందని ఏం చేసిందంట, దిగులు పడి చనిపోయిన నష్టపరితమైన దౌర్భాగ్యమైన ఆహారం మీద పడి తినేసిందంట. అంటే చూడండి, దేవుని కౌగిటిలో ఇది 40 దినాలు ఉన్నప్పటికీ దాని బుద్ధి పాలించుకున్నా కిటికీ దాటిన తర్వాత. నా మాట అర్థమవుతుందా అండి? ఇప్పుడు కాకిని పంపించినట్టుగానే ఇంకొక జంతువుని పంపిస్తే అది దాని బుద్ధి పాలించుకుంటుందా? కాకి దాని బుద్ధి ఏంటో చూపించుకుంది కిటికీ దాటగానే. అంటే దేవుని ఆలయమును దాటగానే మనకు మన బుద్ధులు రాకూడదు. అర్థమవుతుందా నా మాట? పావురము అడవిలో ఉన్న పావురమే, బండలో ఉన్న పావురమే, సందులో ఉన్న పావురమే, సందడిలో ఉన్న పావురమే, అలాగునే దేవుని యొద్ద ఉన్న పావురమే. దాని నిష్కళంకతను ఎవరునూ ప్రశ్నించలేరు అన్నది దేవుని యొక్క మాట. ప్రభునందు ప్రియబిడ్డలారా, కాకి ఎక్కడున్నా కాకే. దేవుని ప్రియబిడ్డలారా, అది కలరు మారినంత మాత్రాన ఏది చెప్పండి, దాని యొక్క తత్వాన్ని మాత్రం మార్చుకోదు. దేవుని ఆశీర్వాదాన్ని బట్టి నోవాహు పంపినటువంటి కాకి కుళ్ళిన దేహాలను తింటుంటే ఇది మాత్రము ఎన్నో కుళ్ళిపోయిన దేహాలు, లేక మొత్తం నశించిపోయిన నేలలు, అశుభ్రమైనటువంటి స్థితి కనబడినా ఇది వెళ్ళి 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 మంచి చోటన ఫలించిన, మంచిగా ఫలించిన ఒక ఒలీవ కొమ్మను తన నోటితో తెంపుకుని ఏం చేసిందంట, నోవాహు దగ్గరగా పట్టుకుని వచ్చింది. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఆహారం అందరూ తింటారు, అర్థమైందండి? ఆహారం అందరూ తింటారు, కానీ శ్రేష్టమైన ఆహారమును కొందరే తింటారు. గ్రద్దట వేటాడితే గాని ముద్ద ముట్టుకోదంట, దాన్ని చేతితో వేటాడితే గాని ముద్ద ముట్టుకోదంట. అలాగే సింహం అంట, ఆడ సింహం తీసుకొస్తే గాని అది ముద్ద ముట్టుకోదంట. పులంట దాని పరిధిలోకి వచ్చిన జంతువు జోలికి వెళ్ళి దాన్ని చంపితే గాని రైతులకు ముద్ద తిందంటది. అంటే ఇది నా ఊరు, ఇది నా ప్లేస్, దీంట్లోకి ఏ జంతువు వచ్చినా ఎవరిది, నాది. దాన్ని వేటాడితే నేను తినాలనుకుని పులను కూడా దాన్ని, మరి వాడికి ఉన్న జ్ఞానం చూడ దేవుడు ఎట్ట పెట్టాడు. పక్షి రాజు చచ్చింది తిందు, సింహము ఆడ సింహము ఎప్పుడు ఫ్రెష్ తీసుకొస్తుంట, ఫ్రెష్ మీల్ తీసుకొస్తాడు, అది తెస్తే కదా తిందంట. అది కూడా భారీ తీసుకొస్తేనే తింటాడు మన లెక్కే.
ఇది మా అమ్మలు అంటారు చూసారా, పెళ్ళయింది వీడికి, వీడి పెళ్ళం కూర ఏమైపోయింది, రుచి అయిపోయింది, మన కూర ఏమైపోయింది, పసి అయిపోయింది అన్నట్టుగా సాడసింహం తీసుకొస్తేనే ఏం చేస్తారట, ఆ రాత్రికి భోజనం చేస్తారంట. పులులు ఇలాగ వాటి పరిధి వారి యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇచ్చాడు. అలాగే పావురములకు కూడా ఉన్న పరిధి ఏమిటంటే నిష్కలంకమైన, అశుభ్రమైన లేక అనర్గళమైన ఆహారముల జోలికది వెళ్ళదు. అది తీసుకొచ్చే వస్తువులో కూడా స్వచ్ఛమైనటువంటి స్థితి ఉండాలి, లేతైన స్థితి ఉండాలి. అందుకే అది ఎన్నో ఆకులు కనబడినప్పటికీ, ఒలీవ చిగురుకు ఒలీవ చెట్టుకి ఎన్నో ఆకులు కనబడినప్పటికీ అది ఏం తీసుకొచ్చిందంట, లేత చిగురును పట్టుకొచ్చి నోవహుకు అప్పగింది. అంటే ఈ లోకములో నూతన ఫలింపు మరలా ప్రారంభమైందనే సూచన. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యము కూడా ప్రతిదినము లోతైన లేతైన అనుభవాలు ఇచ్చేదే. ఒక ఉదాహరణకు చూసినట్లయితే దైవజనుడు దేవదాసయ్య గారు 98 సంవత్సరాలు వృద్ధుడిగా ఉన్నప్పుడు దేవుడు కనబడి మాట్లాడి 22 సంవత్సరాల ఆయుష్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పొందుకు హిజ్కియా గొప్పోడైతే మరి ఇంకొక 7 అంటే సంపూర్ణ సంఖ్యకు దగ్గరగా 7 సంవత్సరాల ఆయుష్ తీసుకున్నాం. మరి మన దైవజనులు ఇంకెంత గొప్పోళ్ళు, ఆయన గురించే మాట్లాడుకుంటే మరి ఈయన గురించి మాట్లాడకపోతే నిజంగా పాపమే. ఆయనట ఈ 22 సంవత్సరాలు ఎలా భావించారు అంటే, నేను 98 సంవత్సరాలు ప్రభువు కాపుదలలో జీవించాను, కానీ ఈ 22 సంవత్సరాలు ప్రభువు నా కాపుదలలో జీవించాలనుకున్నారంట. నా మాట అర్థమైందండి? ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు, చిన్నప్పుడు తల్లిదండ్రులే పిల్లలు చూసుకోవాలి, కానీ ఒక వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఎవరు చూసుకోవాలి? పిల్లలు చూసుకోవాలి. అలాగే ప్రభువు ఇప్పటి వరకు నన్ను నడిపించారు, ఇక ప్రభువు అప్పగించిన బాధ్యతలు నేను నడిపిస్తాను. అందుకే బైబిలు విష్ణు నాయకుడు కలువరి నాదుని, అర్థమైందండి? కలువరి నాదుడు అనగా ప్రియుడు, హృదయములో ఏర్పరచుకున్న స్నేహితుడు, ప్రియుడు అయ్యున్న దేవునికి ఇతడు ఎవరు? ప్రియ సుతుడట. రమ్మంటే దైవజనులు కొంతకాలము ఆగారు, కానీ ప్రభువు చివరికి ఏమని పిలిచారు తెలుసా? నువ్వు యువరాజు వలె బయటకు రా. ఎలా రావాలా? ఈ కప్పను ఏమని పిలిచిన? యువరాజా బయటకు రా. ఈ ఘనుడైన దైవజనుడు రాజమండ్రిలో ఎమడలేకపోయారు, ఏలూరులో ఎమడలేకపోయారు, విజయవాడలో ఎమడలేకపోయారు. తర్వాత ఇమిడిన చోటు ఏదంట? ఆ అనాథ కప్పను అనాథగా ఉన్న ఒక కుటుంబము చేరదీసినట్లు మన దైవజనులు ఫాదర్ అంటే దేవదాసయ్య గారిని ఎవరు చేరదీశారంట? బేతేలు గృహవాసులు. ఇప్పుడు యువరాజు కప్పందు చూడండి, అదంతంట ఏమని? నన్ను చేరదీసిన కుటుంబము ఈ కుటుంబమే. కనుక డాడీ నువ్వు ఆ కుటుంబానికి ఏమైనా చెయ్యంటే అప్పుడు అన్నారంట, వాళ్ళందరినీ మన సముద్రంలో షిఫ్ట్ చేసేయండి, వాళ్ళకి అంతులేని సంపదిద్దామని చెప్పేసి ఆ ఫ్యామిలీ తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, బేతేలు గృహవాసులు కూడా ఆదినము వరకు గొప్ప భూస్వాములు. అనగా మన బాబయ్య గారి యొక్క తాతగారు రాజారావయ్య గారు కూడా గొప్ప భూస్వామి ఆ కాలములో. ఎప్పుడైతే దైవజనుని తెరుచుకున్నారో ఆయన పరలోక భూస్వామిగా మారిపోయారు. ఆయన ఎలా మారిపోయారండి? పరలోకపు భూస్వామిగా మారిపోయారు. అనగా ప్రతి ఆలోచనలోనూ అయ్యగారు ఎలా చేయమంటారు, ఏం చేయమంటారు, ఎలా ఉండమంటారు, ఎలా ఏర్పాటు చేయమంటారని ఈ రోజు వరకు దైవజనుడు ప్రభువులోనికి వెళ్ళి ఇన్ని వత్సరాలైన దైవజను నియమాలు దాటుతుందా బేతేలు గృహము? దాటంలా. పావురం అంట గీసిన గీత దాటదట. ఈ రోజు పావురం కాళ్లకు ఉత్తరం కట్టేసి రాజు ఎగరేస్తాడు, దాని చెవులు ఏమైనా కథ చెప్తాడేంటి? నువ్వు పలానా రాజు దగ్గరికి వెళ్ళు, పలానా రాజు దగ్గరికి వెళ్ళని వాటికి ఒక పరిధి ఉంటుందట. ఈ రాజు ఉత్తరం అయిపోయాక నెక్స్ట్ పక్కన దేశపు రాజుకి దానికి అర్థమైపోతుందట. అందువలన రాసిన ఉత్తరములు దానికి విషయం ఏమిటో తెలియదు, కానీ రాజు నన్ను ఒక చోట పంపించాడు, ఇప్పుడు రెండో చోట కూడా నన్ను పంపించబోతున్నాడు అని ఆ ఉత్తరం పట్టుకెళ్ళి రాజులకు అప్పగిస్తాడు. అంటే శ్రేష్టమైన ఆహారమును భుజించు వారికి శ్రేష్టమైన తలంపులు ఉంటాయి. అలాగునే నోవాహు కాలములో ఆ ఒలీవపు చిగురుతో, ఆ ఆహారపు చిగురుతో ఎప్పుడైతే నోవాహు యొక్కకు ఆమె వచ్చిందో
అప్పుడు తదుపరి జీవులకు కూడా వాడలో నుండి ఏం లభించింది అనగా స్వాతంత్రత లభించింది. ఏం లభించిందండి? స్వాతంత్రత లభించింది. 40 దినాలు ఇమిడిపోయి ఉన్నాయి. ఆ కాకి రాలేదు, ఇంకో కాకిని పంపాడు, అది వస్తుందా? రాదు. ఇంకో కాకిని పంపిన అది వస్తుందా? రాదు. దేనిని పంపినా అవి అక్కడే ఉండిపోతాయి కానీ వెనక్కి రావు. మిగిలినవన్నీ ఏమైపోతాయి? ఆకలి తలమటించిపోతాయి. దేవుని కృప ద్వారా ఆ దినము తీసుకొచ్చిన నూతన చిగురు ద్వారా మిగిలిన పశువులన్నిటికీ మానవ అనగా నోవాహు కుటుంబమునకు కూడా శ్రేష్టమైన స్థలములో దేవదేవుడు ఏమిచ్చారంట? వాక్య అంతస్తని ఆహారాన్ని ఇచ్చారు. అరారాతు పర్వతము దేనికి గుర్తనగా స్తుతికి గుర్తు. అరారాతు పర్వతం దేనికి గుర్తండి? స్తుతికి. ఎందుకంటే దిగి దిగ్గా నేను ద్రాక్ష తోటేద్దామా మామిడి తోటేద్దామా కాదు, ఒక బలిపీఠము కట్టి వెంటనే తన కుటుంబాన్ని మోకరిలా చేసి అప్పుడు స్తుతి చేశాడు కనుక ఈ పౌరము ద్వారా ఆ స్తుతి అనే పర్వతము యొద్దకు పరిశుద్ధ మానవ ఆశీర్వాద వాక్య విత్తనములు నాటబడుట ఎంత ప్రత్యేకమో. అందుకే దేవుని ప్రియబిడ్డలారా మరొక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనము మనం ఒకసారి చదివినప్పుడు ప్రభు అంటున్నారు, మీరైతే దేవుని మందిరములో చెట్టు వలె నున్నారు. ఎలాగెలాగా? పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నారు. ప్రభునందు ప్రియబిడ్డలారా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి. చాలా సంతోషం. ఒలీవ మొక్క ఈ రోజు వరకు నేను చెప్తున్నా ఒక మాట బాగా జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు వారు 2000 సంవత్సరంలో 2025 సంవత్సరాలు ఇప్పటితో ఈ 2025 సంవత్సరాల క్రితం ఆయన ఏ ఒలీవ చెట్టు కింద ప్రార్థన చేసుకున్నారో ఆ ఒలీవ తోట చెట్టు కూడా ఇంకా అలాగే ఉన్నాయంట. తెలుసా మీకు? యెరూషలేం దేశంలో ప్రభువు ప్రార్థించుకున్న ఒలీవ తోట చెట్టు ఇంకా టూరిస్ట్ స్పాట్ లో అలాగే ఉన్నాయి. ఆ చెట్టు ఫలిస్తూనే ఉంది. ఆ చెట్టు అలా ఫలింపునిస్తూనే ఉంది. రోజు వెళ్ళి వాటర్ పైప్ తో వాటర్ అక్కడ ఒక జస్ట్ కేర్ అండ్ కేర్ గా చుట్టుపక్కల ఏమో అదిగో. ఎందుకంటే వారి మరిది గారు భాగ్యరాజు గారు యెరూషలేంలో ఉంటారు. వారు చెప్పారు మాకు ఏంటంటే ప్రభు ఈ ఒలీవ చెట్టు దగ్గరే ప్రార్థన చేసుకున్నాడు. వీడియో కాల్లో నాకు తెలియజేస్తారంట. తెలియజేస్తే ప్రభునందు ప్రియబిడ్డ 2025 సంవత్సరాలంట ఆ ఒలీవ చెట్టు యొక్క వయస్సు. ఒలీవ చెట్టు యొక్క పటుస్థత ఎంత గొప్పదంటే భూమంతా జలప్రళయం వచ్చినా దానికి ఒక చిగురు ఎక్కడ దొరికింది చెప్పండి? అన్ని చెట్లు నశించిపోయినాయి కానీ ఒలీవ చెట్టు మాత్రం నశించలా. కావాలంటే మీరు ఒక ఒలీవ చెట్టు తెచ్చుకుని నీళ్లు పోయటం మానేయండి, ఎండలో పెట్టడం మానేయండి, దాని చిగురు మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే అలాగ ఒలీవ చెట్టు ఇచ్చాను నేను. నాకొకరు గుంటూరు పిడుగురాళ్ళ ఏరియాకి వెళ్తే అక్కడ ప్రసంగం పూర్తయిన తర్వాత అందరికి మొక్కలు ఇచ్చారు. నేను అదృష్టవంతుల్లో ఏంటో దేవుడు ఒక ఒలివ మొక్క నాకు ఇచ్చారు అన్నమాట. తెచ్చుకున్నాను. నేను తెచ్చి ఇక్కడ పెడితే ఏ మేకలో ఆకులు తినేస్తాయని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. అప్పటి నుండి కొన్ని రోజులు నీళ్లు పోసారు. అప్పుడప్పుడు దూరాలు వెళ్ళినప్పుడు వారం లేక 10 రోజులు ప్రయాణం ఉన్నప్పుడు ఆ చెట్టు అలాగే ఉంటది. ఎండకు కూడా తగలవు కానీ ఆ చెట్టు మాత్రం చిగురింపు అలాగే ఉంటది. అంటే ఒలీవ వృక్షం యొక్క అంతస్తును ఏం చూపిస్తున్నదంటే పావురము పరలోకము చేరు వరకు గతించదంట. ఒలీవ వృక్షము ఎండకైనా వానకైనా తెగులుకైనా సరే ఏం కాదంట, అది నశించిపోదట. అంటే మనము దేవుని సన్నిధిలో ఎలాంటి మొక్కల్లా ఉన్నాం? గట్టి చెప్పమ్మా, పచ్చటి. మళ్ళా చదువుతాలి అన్నమాట. ఇప్పుడు మనం కూడా అందా, మనమైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే దేవుని మందిరములో ఉన్నప్పుడు మన పచ్చదనము ఏం కాదట, సమసిపోదు, మాసిపోదు. మనం ఎప్పుడు చిగురుస్తూనే ఉంటాం, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాం. నీటి కాలువల యారను నాటబడినదాయి ఆకు వాడక. ఒలీవ చెట్టు ఏ చెట్టు అనగా ఆకు వాడని చెట్టు. తన కాలమందు ఫలము, ఇది ఫలాలు ఇవ్వదులేండి, ఇది నూనె ఇస్తుంది. దీని ఫలమే నూనె. ఒలీవ చెట్టు యొక్క ఫలం ఏంటి చెప్పండి? ఆశీర్వాద తైలము. కాబట్టి ఆ తైలమునకు సాదృశ్య రూపముగా, అంటే అంత శ్రేష్టమైన ఆహారం. మనం తైలం తాగుతాం లేదా? తాగుతాంగా. అంత శ్రేష్టమైన ఆహారమును ఎవరు భుజిస్తారు అంటే శ్రేష్టమైన ఆహారమును భుజించు పావురముగా మనకు కనబడుతూ ఉంది. తర్వాత 5వ లక్షణం మనం చూస్తే అర్పణ. లేవి కాండము 1వ అధ్యాయము
14వ వచనమును మనం చూచినప్పుడు అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్లని గువ్వలలో నుండి గాని తెల్లని గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము యొద్దకు దానిని తీసుకువచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. చాలండి ప్రభునందు ప్రియమిత్రులారా, ఒకవేళ నువ్వు దేవునికి శ్రేష్టమైన బలి ఆ కాలమున అర్పించదలుచుకున్నట్లయితే నువ్వు ఏ గువ్వలనివ్వాలంట? తెల్లని గువ్వలనైనను లేక పావురపు పిల్లలనైనను నువ్వు అర్పణగా ఇస్తే, యాజకునికి ఇస్తే దాని తల త్రుంచి ఈ బలులను ఎవరికి అర్పిస్తారంట? దేవునికి అర్పణగా ఇచ్చేవారంట. ప్రభునందు ప్రియమిత్రులారా, ఏ అయ్యగారు గొర్రె పిల్లను బలి ఇవ్వకూడదా? మరి అది శ్రేష్టమైనది కాదా అంటే, బలి పీఠము మీద ఇచ్చు అర్పణ వేరు, బలి యాగముగా ఇచ్చు అర్పణ వేరు. నా మాట అర్థమవుతుందా అండి? దేవుని యొక్క బలి పీఠము మీద దహనము చేయు బలి అర్పణ వేరు, లేక దేవుని పేరు చెప్పుకుని ఆవరణములో నరికే తలలు వేరు, బలులు వేరు. దేవుని కృపను బట్టి చూసినట్లయితే ఈ రక్తము అక్కడ ఏమని రాయబడిందంటే, దహన బలిపీఠములు ఏం వేస్తారమ్మా? చదువు తల్లి ఆ మాట చదువు. మీద దానిని చూడండి. యాజకుడు ఏం చేసేవాడంట? అక్కడ బలి అర్పణ చేయబడిన వాటి యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ అర్పించేవాడు? దేవుని సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధి, అతి పరిశుద్ధ స్థలములో మనకు పాప ప్రక్షాళన నిమిత్తము ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ తన క్రమాన్ని జరిగించేవాడు. కానీ ఇక్కడ రక్తముతో కాదు, స్వకీయ దేహము కూడా ఏమవుతూ ఉంది చెప్పండి? బలియాగము చేయబడుతూ ఉంది. కేవలము రక్తముతో మాత్రమే కాదు, పూర్ణ దేహము కూడా ఏమవ్వాలంట? బలియాగం అవ్వాలంట. అర్పణ విషయములకు వచ్చేసరికి మహాభక్తుడు, శ్రేష్ఠుడైన దేవదేవుడు, ఘనుడు, సర్వాధికారియగు మన తండ్రి మనకు సెలవిస్తున్న మాట ఏమిటి అనగా, ఒక మాట వాక్యములో చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం మనము చదువుకున్నప్పుడు, ఎందుకు పావురములు మాత్రమే మోషే ధర్మశాస్త్రము చప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్టము చేయబడేది అని ప్రభు ధర్మశాస్త్రమునందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా నర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చాలండి ప్రభునందు దేవుని ప్రియమిత్రులారా, చివరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి సన్నిధిలో ప్రతిష్ఠింపబడుటకు వాడినటువంటి బలి అర్పణ సాధనమే పావురము. అర్థమైందండి? తండ్రి కుమారునిగా చెప్పబడిన యేసు ప్రభువు కూడా ఆయన ఆలయములో ప్రతిష్ఠింపబడాలంటే ఏం కావాలంట? ఈ గువ్వల యొక్క బలి అర్పణే కావాలంట. అంటే ప్రభు మాట చూడండి, ప్రభువు దేవుని ఆలయములో ప్రతిష్ఠింపబడినది పావురము వలన, ఆయన దేవుని కుమారుడు అనే సాక్ష్యము పొందినది పావురము వలన, దేవుని ఏర్పాటును బట్టి ఆయన తన సంఘమును ఏర్పరచుకుని సిద్ధపడి ఆయుత్తము చేయబోతున్నది కూడా ఎలాగంట? పావురము వలనే. ఎందుకంటే నిష్కళంకమైన వాటికి ఉన్న విలువ చాలా గొప్పది. పావురముకున్నంత నిష్కళంక తత్వము మరి ఒక పక్షికి ఉండదు. దాన్ని మూలుగు ప్రార్థన అన్నాం. కోయిల కూస్తే తిరిగి కోస్తాం, పావురం కూస్తే తిరిగి కోస్తామా? ఎవడైనా తిరిగితే తిరిగి తిడతాం, ఎవడైనా ప్రార్థన చేస్తే ఆడితో కలిసి ప్రార్థన చేస్తావా? ఉదాహరణ చెప్తున్నా, నిజమా కాదా? ఒరే అన్నావనుకో, చెప్పరా అంటారు, కానీ చెప్పన్నయ్యా అంటావా? ఏమండి అంటావా? అంటావా మాట అను. వాడు ఒరే అనగానే మనం ఒరే అంటాం. వాడు ప్రార్థిస్తాడు అనగా నేను ప్రార్థిస్తానని పక్కిలు ప్రార్థిస్తావా? మూలుగుకు మూలుగు రాదు, అరుపుకు మాత్రం అరుపు వస్తుంది. ఎంత గొప్ప సంగతి అండి ఇదే! పౌరం యొక్క విశిష్టత.
ప్రార్థనలో చేరి అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దైవజనులు ఏమన్నారంట? శరీరము శుద్ధి, ఆత్మశుద్ధి, మనోశుద్ధి, ఉదర శుద్ధి, ఎన్ని శుద్ధులన్నీ ప్రభు ఎదుట వచ్చినప్పుడు దేవుడు సజీవ యాగం మనల్ని ఎలా చేస్తారంట? తన సన్నిధిలో సజీవ యాగముగా. అందుకే కానీ ఏమని పాడతావు? కనువు నాదిదిగోవే కీర్తనలో ఒక చరణం ఉంటుంది. ఏమిటది? మా చూడడం ఒకసారి చరణం గుర్తురాట్లా. కనువు నాదిదిగోవే కీర్తనలో నుండి ఒక చరణం శరీర అవయవములను గురించిన చరణం ఉంటది. కాదుగా సర్వామిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడనిమ్ము, మరియు పెదవులివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపనగా. నువ్వు పెదవులతో దేవుని ఎదుట మూలుగుతూ చేసిన ప్రార్థన వలన ఆయన యొక్క ప్రభావము ఎక్కడికి వచ్చేస్తుందంట? నీ సర్వమునకు చేరిపోతుందంట. అంటే పావురము రూపమునకు కాదు, రూపాంతరములో కూడా అది ఏమై ఉన్నది? తెల్లటి అంతస్తునే కలిగి ఉన్నది. అందుకే అంతటి నిష్కలంకురాలు అర్పణకు శ్రేష్టమైనది అని ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక 6వది చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము చదువుకున్నట్లయితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును, లేని ఎడల నువ్వు ఆత్మతో ఉపదేశము పొందినవాడు అమ్మా నీవు చెప్పుదానిని గ్రహింపలేడు కనుక చెల్లించినప్పుడు అమ్మా ఏమని? ఆమేనని వాడు ఎలాగూ పలుకునో నీవైతే కానీ క్షేమాభివృద్ధి పొందును. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, 6వది సంఘము. ఎందుకు ఈ మాట అనగా, నువ్వు ఆత్మతో స్తుతిస్తే నేను కూడా చెప్పాలి, ఆత్మతోనే స్తుతిస్తా. మనసుతో స్తుతిస్తే నేను కూడా మనసుతోనే స్తుతిస్తా. ప్రభునందు ప్రియబిడ్డలారా, శరీరము ఆత్మ రెండు దేవుని ఎలా స్తుతిస్తాయట? మనం అనుకుంటాం ఆత్మ మనస్సు రెండు ఒకటే అనుకుంటాం, కానీ ఆత్మ వేరు, మనస్సు వేరు. ఆత్మ చేయు స్తుతి మనస్సులకు నచ్చదు, మనస్సు చేయుచున్న స్తుతి ఆత్మ ఆమోదించదు. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది, కానీ శరీరము ఆత్మ కలిసి ప్రార్థిస్తేనే ఫలితమంట. ఏమన్నా మాట అర్థమవుతుందా అండి? ఇప్పుడు నీ ఆలోచన చెప్పుద్ది, ఆ కాయ నీదేరా వెళ్ళి తీసుకోరనగాని ఇది చెప్పిందని ఆ కాయని చేతిలో పుచ్చిపడద్దా? ఇది చెప్తే ఈ శరీరం ఏం చేయాలి? దాని కొరకు ముందడుగు ఇయ్యాలి. ఈ శరీరం కష్టపడాలి, దాన్ని తెప్పుకోవాలి. సలహా చెప్పునది ఆత్మ, పని జరిగించున్నది మనస్సు. కానీ ఈ శరీరం ఎప్పుడు అనకూడదంట, ఈ ఆత్మ చెప్పింది శరీరం చేస్తుందేమో లేదో కానీ శరీరం చెప్పిన పని ఆత్మ అస్సలు చేయదంట. మరి శరీరం ఏమని చెప్పుద్ది? దాన్ని దొంగలించు, దీన్ని దొంగలించు, దాని లాక్కరా, దీని లాక్కరా అని శరీరం చెప్పుద్ది. కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, అక్కడికి వెళ్ళి నలుగురు కోసము దేవుని ఎదురు ప్రాధేయపడి చెప్పుద్దా శరీరం? చెప్పదు. మరి దైవజనులు దేవదాసయ్య గారు చింత చెట్టు కింద కూర్చుని చింతకాయలు ఏరుకుంటున్నప్పుడు ప్రభు వచ్చి అంటున్నారు, దేవదాసు దేవదాసు ఈ చింతకాయలు నీవా అంటే నావే అన్నాడు ఆయన. నావే అని ఆత్మ చెప్తుందా, శరీరం చెప్తుందా? శరీరం చెప్పగానే నావే అనగానే అప్పుడు ప్రభు అంటున్నారు, ఈ చింత చెట్టును నాటావా అని అడిగారంట. లేదు, ఈ మాట ఆత్మ చెప్తుంది. పోనీ ఈ చెట్టున్న స్థలమన్నా నీదా? పోనీ ఇది కూడా నాది కాదు, ఆత్మే చెప్తుంది ఆ మాట. మరి ఆ పళ్ళు నీకు ఎట్ట కావాలనగానే అవి నీవెలా అవుతాయంటే నేను కొట్టాను కాబట్టి ఇవి నావి అన్నారంట.
మళ్ళా శరీరం పనిచేసింది. ఇప్పుడు ప్రభు అంటున్నారు అన్నమాట, సరే అయితే ఇలా సంపాదించిన ప్రతి దానిలోనూ పాపం ఉంది, అది కూడా నీదే కావాలా అని అడిగారు అనుకుంటా ప్రభు. వెంటనే ఆయన ఏమన్నారు, వద్దు, నాకు వద్దు. అప్పటి నుండి ప్రభువుకు తన బాధ్యతను అప్పచెప్పి, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండకు నాయన. అనగా ఆత్మ శరీరము రెండు ఎవరికి అప్పగించేశారంట, ప్రభువుకు. ఈయన అప్పగించేశారంట. అప్పుడు ప్రభువు శరీరాన్ని ఆత్మని కూడా ఏం చేశారు చెప్పండి, ఆయన వశములో ఉండి బాగు చేశారు. పావురము తోటి ఆహారాన్ని ఆశించదు, తోటి వారితో పంతం వేసుకోదు, వంతేసుకోదు, ఏమేసుకోదు, తనకు కలిగినదే తిని పూజిస్తుంది, కానీ ఎదుటి వాని యొక్క ఆహారము దుర్భరముగా అది గ్రహించదు. కనుక సంఘమైన వాళ్ళారా, ప్రభు అంటూ ఉన్నారు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఎలా ఎదురు చూస్తున్నదంటే, అధమ మొక్క పాపమైన, మరి పావురం అనగా సంఘము. ఈ సంఘము ఎలా ఉండాలి అంటే, అధమ మొక్క పాపమైన అంటకుండా ఉండాలి. మొన్న ఏమని చెప్పాను, పావురం నాలుగులో ఏముంటదంట, పావుర క్షీరం ఉంటది. క్షీరం అంటే పాలు. దాని యొక్క ఉమ్ముకు ఏమున్నది అంటే శుభ్రము చేసే గుణం ఉంది. అందువలన దాని దేహాన్ని అది ఏం చేసుకుంటదంట, మలినం అంటుకోగానే శుభ్రం చేసుకుంటదంట. అలాగున శుభ్రపరచబడిన ఆ పావురము లోకపు అనగా శరీరం విషయంలో ఎంత పవిత్రంగా ఉంటే, మరి దేవుని సమాజముగా సంఘముగా ఎంతెంత పరిశుద్ధంగా ఉంటదో. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడా నాయనా. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడా నాయనా. నేను వంచితుడా నైతిని ప్రపంచమందున నాయనా. నన్ను దీతుమో చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏలైనగా చూడండి, సంఘమునకు అనగా శరీర ఆత్మలకు ప్రభు ఏమని చెప్తున్నారు అనగా, నువ్వు ఎలా ప్రార్థించవలెనో మనకు తెలియదు గాని ఆ ఆత్మ తానే ఒక చెప్తాడు మీకు. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆలయంలో ఒక తల్లి ఆమెకు ఒక ఆడపడుస్తుందంట. మరి నాకు వర్షం సరిగ్గా తెలియదు. మరి ఇప్పుడు మా నాన్నగారు అనుకోండి, మా నాన్నగారు అంటే నా భార్య ఉంది, పెళ్లి కాలేదు కదా, పెళ్లి చెప్తున్నా, నాకు భార్య ఉంది అనుకోండి, మామగారు అవుతారు. ఆమెకు మా చెల్లి ఏమవుద్ది, ఆడపడు. సరే, కరెక్ట్ అయితే అనగా ఒక కోడలికి ఆ ఇంటి పుట్టింటి బిడ్డకు వాళ్ళిద్దరునంట ఆలయానికి వెళ్ళారంట. అన్ని బాగానే ఉన్నాయి. ఉంటే ఈమె ప్రార్థనా పర్వాలు, కోడలు మంచి ప్రార్థనా పర్వాలు, కానీ ఆమెకు ప్రార్థన చేయటం రాదంట. కానీ బలువున ఆమె తీసుకుని వెళ్ళి ప్రార్థన అలవర్చాన్ని తీసుకుని వెళితే అక్కడ ప్రార్థన కూర్చున్నప్పుడు 6 ఉంటే ఈమె 7వ మనిషిగా చేరిందంట. రా రా ఆడకూడదు, ఏమంటారమ్మా, అక్క చెల్లె వదిన, రా వదిన, మనం వెళ్ళి కాస్తంతా ఒక చెయ్యి అంత ప్రార్థన చేద్దాం, పర్వాలేదు నేను నేర్పిస్తాను కదా రా అని చెప్పేసి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్తే 5 ప్రార్థనలు అయినాయి. 6వ ప్రార్థన కూడా ఉదయం చేసే కానీ 7వ ఆమెకి దగ్గర ఉడుకొస్తుందంట. ఉడుకొస్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నారంట, వదినా 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 వదిన, ఒకరికొకరు వదిలిన మాటే మాట్లాడుకుంటున్నారంట. అక్కడ ఏమండి, ఈ 6 ఒకరికొకరు ఏమవుతారంట, అక్క 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 అని మాట్లాడుకుంటారంటే ఈమె అనుకుంటుంది వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళేమో, ఏమికు అంటే ఈ 6 అక్కలో నాకు ఏమవుతారు, వదిలే అవుతారు అనుకుని ఈ 6 అక్కల ప్రార్థన అయిపోతే అప్పుడు అన్నమాట ఈ 7వ మొదలు పెట్టింది. ఏమిటంటే, మా
వదిన ఏమని ప్రార్థన చేసింది? పరలోకమందున్న మా తండ్రి ప్రభువా నీకు వందనాలని మొదలెట్టింది. అందువలన వరస్ కరెక్ట్ గా ఉండదు లేదంటే పరలోకమునందున్న మామయ్య గారు నీ నామ మహిమపరచబడును గాక అని మొదలు పెట్టిందంట. పరలోకమునందున్న అంటే ఆడవలసు కదా, నీకు తండ్రి అంటే నాకెవరు? మామగారే. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారంట. అమ్మా అమ్మా ఏ ప్రార్థన చేస్తాం, మాట చేయకూడదా అలాగా అంటే అప్పుడు పాస్టర్ గారు వచ్చారంట. ఏమ్మా ఏమైంది ఏంటంటే, ఇవండి పరలోకంలో తన మామయ్య గారు అంటుంది, అలాగంటుంది ఇలాగంటుంది అంటే ఆ అన్న దాంట్లో తప్పేముందమ్మా అన్నాడంట ఆయన. పాస్టర్ గారు ఏమన్నారంట, ఆ అన్న దాంట్లో తప్పేముంది, మీరు ఒకరికొకరు అక్కలు అంటున్నారు, ఆమె మీకు వదిన అంటున్నారు, ఆమె మిమ్మల్ని వదిన అంటుంది. అంటే మీకు తండ్రి అంటే ఆమెకి ఎవరు? మామగారే కదంటే అదేంటండి మరి ప్రభువు మనకు తండ్రి కదా, పరలోకంలో ఉన్న ఆయన మాకు తండ్రి కదా అంటే ఎవరమ్మా చెప్పారు తండ్రి అని? ఆయన తండ్రే కరెక్టే, కానీ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును వధువు సంఘమైన మనం వివాహం చేసుకున్నాక పరలోకం వెళ్ళగానే నీ వరుస ఏమైపోద్ది? చెప్పాలి గట్టిగా. నా మాట అర్థమైందా మీకు? అర్థమైందా? నువ్వెప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువును నీ వరుని వివాహము చేసుకుంటావో అప్పుడు నువ్వు పరలోకములో మెట్టులో అడుగు పెట్టగానే తండ్రి నీకేమైపోతారు? చెప్పండి అమ్మా, అబద్ధమేం కదది. యేసు క్రీస్తు ప్రభువు మన మధ్యలోనికి వచ్చి మనతో సహవాసం చేసినప్పుడు సహోదరుడు. అర్థమైందండి? ప్రభు ఎవరు? సహోదరుడు. మనందరికి సహోదర ప్రేమను ఇచ్చారు. ఆయన మరలా పరలోకం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా ఎలా వస్తారన్నారు? ప్రభు వదులుకొస్తారా? వరునిగా వస్తారు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు సహోదరుని గాను, నర రూపమున మనకు సహోదరుని గాను, పరలోకమునకు వెళ్ళి మరలా మన కొరకు వరుని గాను ఎలా వస్తారు? వరుస మారిందా లేదా? ఇక్కడ సహోదరుడు, మరొక వరుడు. అబ్రహాము గారు ఉన్నారు, ఆమె భార్య అయిన శారమ్మ ఆమెకు చెల్లెలు. అబ్రహాము గారు భార్య శారమ్మ గారు ఆమెకి ఏమిటి? చెల్లెలు. చెల్లెలైతే ఎప్పుడైతే రాజు వచ్చి అపహరించుకు వెళ్ళిపోతున్నాడు అప్పుడు కూడా ఏమంటాడు? ఈమెనా సహోదరే అంటాడు. కానీ ప్రభు ఏమంటారు? నేను నిన్ను జతపరుచుతున్న బట్టి ఆమె నీకు భార్య సహోదరు అనే తలంపుని బుర్రలోంచి తీసేయని చెప్పాక ఆమె పరిపూర్ణంగా ఆమె భార్యగా స్వీకరిస్తాడు అబ్రహాము గారు. అలాగే యేసు క్రీస్తు ప్రభువును కూడా మనము వరునిగా మార్చుకుని మన హృదయములో చేర్చుకునేంత వరకు రాకడ రాదు. ఆయనే వరుడని నమ్మటం అంటే మనలో ఉన్న లోక దోష క్రియలన్నీ విడిచిపెట్టటమే. అలాగే తండ్రి దేవునిని కూడా మనవానిగా రేపు అధికారమును పొందుకొనబో మనము కూడా వరుస క్రమము ద్వారా ముందుకు వెళ్ళాలి. మరి ఎప్పుడు ఆ క్రమము జరుగుతుందో కానీ సంఘము శోభిలినప్పుడే గనుక ఆ శ్రేష్టమైన పౌరపు యొక్క అంతస్తు సముచికత మన సంఘమునకు ఏర్పడినప్పుడు. అంటే వాక్యం ఏమంటుంది? మళ్ళా చదువు రోమపత్రిక 8:26. ఆత్మయు మన బలహీనతను చూసి చాలండి. దేవుని ప్రియమిట్లారా, నీ శరీరం ఏమైపోయిందంట? బలహీన పడిపోయిందంట. ఇలా బలహీన పడిపోయిన నీ శరీరమునకు ఆత్మ ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. ఏమని అంటే నీ నోటికి తిరిగినా తిరగకపోయినా. అంటే ఇందాక ఆమె ఏమని ప్రార్థన చేసింది? తప్పో రైటో మనకు తెలియదు, కానీ ఆమె ఒక వరస ఆమె ఏర్పాటు చేసుకున్నట్టు ఈ ఆత్మ కూడా చదువు అమ్మ మాట చదువు. ఏలయనగా ప్రార్థన చేయవలెను తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని. అంటే ఉచ్చరింప సఖ్యం అనగా ఏ మాటలు పలకాలో మనకు తెలియదు, కానీ ఆ ఆత్మ తానే ఆత్మ మన పక్షంగా ఏం చేస్తుందంట? విజ్ఞాపన. అంటే ఈమెను పరలోకమునందున్న మామయ్య గారు అని అన్నదంటే నోరు వాడిన పదమా అది? చెప్పడమ్మా, నోరు వాడిన పదమా? చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక వరుస ఉంది కాబట్టి కదా ఈమె వరుస ఏర్పాటు చేసుకుంది. అలాగే విశ్వాసి కూడా అంట తన ప్రార్థనలో తను తనిఖీ చేసుకుంటూనే దేవుని యొద్దకు నడవాలి. కానీ దుష్టపు మాటల చప్పున నువ్వు ఎంత నాలుక ప్రార్థన చేసినా అది ఆత్మీయ ప్రార్థన కానీ కదా. అందుకే ప్రార్థన చేయడానికి ముందు 4 మెట్లు ఇచ్చారు. మనోనిదానం, మనస్సంతా ఎలా ఉండాలి నీకు? ఈ 4 లక్షణాలు శారీరక లక్షణాలే. మనోనిదానము, రెండవది పాపం ఒప్పుదల, తీర్మానము, సమర్పణ. ఈ 4 ఏ లక్షణాలంట?
శారీరక లక్షణాలు, దేవుని ఎదుట సరైన సమర్పణ, సరైన తీర్మానం, సరైన ఒప్పుదల, సరైనటువంటి సాక్ష్యము లేకపోతే అంశ ప్రార్థన బహుగా ప్రార్థన చేసినా నీకేం లభించదు? బలము లభించదు. అందుకే ప్రియమిత్రులారా, సంఘము దేవుని యొక్క శ్రేష్టత్వాన్ని చూపిస్తూ ఉంది. అనగా సంఘమంతా కూడి ప్రార్థించటం. ప్రభు ఏమన్నారు? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని చెప్పలా. అయ్యగారు కూడా పాటలు ఏమి రాస్తారు? ఎక్కడ నీవు ఉన్నా అక్కడికే జనం ఎగిరి వచ్చునన్నారు, కానీ నేను వస్తానని చెప్పారా? చెప్పాలి. కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చారంటే మనము ఐక్యముగా కూడి ప్రార్థిస్తే మన మధ్య ప్రభు ఉంటారు. నువ్వు ఏకరీతిగా నేను ఒక్కడిని ఒంటరిని ఏక నిరంజనంట తిరిగామనుకోండి, నీ వెనకాల జనాలు ఉంటారు, జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు తప్ప పరలోక సహవాస శక్తి ఇచ్చు ప్రభు మాత్రం మన వెనక ఉండరు. ఇది 6వ లక్షణము పావురమునకు. పావురాలు గుంపులుగా కూడా తిరగవు. అర్థమవుతుందా అండి? సంఘము ఎలా ఉండాలి అంటే సమైక్యతతో ఉండాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఏది పడితే అది యోచించకూడదు. సరి అయిన దానిని ఏర్పరచుకుని సరి అయిన స్థితిలోనికి మనం ప్రవేశించాలి. కనుక గమనించండి. 7వది పరిశుద్ధాత్మ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. ఆ జ్ఞానులు తన్ను అభ్యసించిన హేరోదును గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి, తాను జ్ఞానుల ద్వారా తెలుసుకున్న కాలగమనమును బట్టి యేసు బాప్తిస్మం పొందిన వెంటనే ఇదిగో ఆకాశము తెరవబడెను, చూచెను. చాలండి. యేసు ప్రభువు చదివినా కొంచెం మంచి మాట చదివామా, క్రిస్మస్ బాగా గుర్తు చేసావు. ఎందుకంటే యేసు ప్రభువు లోకరక్షకుడు. లోకరక్షకుడు కూడా తల్లి గర్భమే ఆధారం అయింది ఈ లోకానికి రావటానికి. యేసు ప్రభు కూడా ఏం ఆధారం అయిందట? తల్లి గర్భమే ఆధారమైంది ఈ లోకానికి రావటానికి. కానీ యేసు క్రీస్తు ప్రభువు నూతనముగా జన్మించడానికి, అనగా ప్రభువులో దేవుని కుమారునిగా జన్మించడానికి పావురము ఆధారమైంది బాప్తీసాన్ని బట్టి. కానీ మరి ఆ పావురము ఎలా పుట్టింది? నా మాట అర్థమైందా అండి? ఆ యేసు ప్రభువును ఈ లోకమునకు రక్షకుడని తెలియజెప్పిన పావురం ఎలా పుట్టిందంటే అది స్వయ నిర్మాణము. అంటే స్వయంగా పరలోకము నుండి వచ్చిందే గాని దేని గర్భానో పుట్టిన పావురం అయితే కాదు. కారణం ఏమిటంటే ప్రియబిడ్డలారా, గతంలో చెప్పా, పక్షి రాజు అనగా గ్రద్దకు వర్షం వస్తే మబ్బుల పైన ఎదిగేంత గొప్ప స్థితి ఉంది. అంటే కింద తుఫాను వస్తుంటది, పైన ఎక్కడో ఎగురుద్దంట. మరి నీళ్ళ పక్షులను ఏం చేస్తా ఉంటాయి చెప్పండి? చెట్లమ్మట పుట్లమ్మట అవి ఏం చేస్తాయి? తలదాచుకుంటాయి. కానీ పక్షి రాజు ఎప్పుడే తుఫాన్ తగ్గుద్దు అప్పటి వరకు ఆకాశంలో విహరిస్తూనే ఉంటదట. ఇక్కడ వాక్యాన్ని బట్టి మీరు చూసినట్లయితే ఆకాశపు మేఘము పైన ఎగురుచున్న పక్షి రాజే గొప్పదైతే పరలోకమును దాటి ఆకాశ మేఘములను చీల్చుకుని యేసు ప్రభువు యొద్దకు తన రూపమును ధరించుకుని, అనగా పరిశుద్ధాత్మ తొలి రూపము ఏమై ఉన్నది? పావురమే అయి ఉన్నది. ఇంకా బాగా చెప్పాలంటే మొదటి రూపము చివరి రూపము కూడా ఏమై ఉన్నది? పావురమే. ఆ పావురమే వచ్చి ప్రభువు మీద వాలకుండునట్లయితే తండ్రి యొక్క స్వరము వినిపించునా? చెప్పడమ్మా. నేను ఉన్నానండి, నేనున్నా. నాకు అభిషేకం ఎలా జరిగిందో మీరు తెలవదు, ఎవరు అభిషేకించారో తెలియదు, ఎవరు అభిషేకం చేస్తానన్నారో తెలియదు, ఏ రోజు చేస్తున్నారో మీకు చెప్పకుండా నాకు అభిషేకం అయిపోయిందని చెప్తే ఇంటికి వచ్చి ఏం మాట్లాడుకుంటారు మీరు? చేశారో చేయలేదో ఆయన చెప్పాడు, మనం విన్నాం. అవుతుందా? ఆయన చెప్పాడు, మనం విన్నాం. అయిందంటే అయింది, లేదంటే లేదు. అయ్యగారు ఏం చెప్పినాం? ఓ ఏంటదే? ఓ అంతేనా? ఇప్పుడు నాకు అభిషేకం అని ఒక క్రమాన్ని రుజువుగా మీకు చూపించడం వల్లనేగా, లేక ఫోటోను బట్టో, లేక అయ్యగారు మనకు ఆన్లైన్ లో పోస్ట్ చేసే అభిషేకాల వీడియోలు బట్టో,
వీటిని బట్టే కదా నమ్మకం కలుగుతుంది. లేదంటే నాకు ఎవరు అభిషేకం చేయబడి అందరితో పాటు గుంపులో గోవిందల్లాగా నేను వంగి వేసేసుకుని నేను అభిషేకం తీసుకుని అది అభిషేకం అనిపించుకుంటుందా? ఒక క్రమము, ఒక స్థలము, ఒక వర్గము, ఒక ధన్యత, ఒక యాజకత్వ బహుమాన అంతస్తు కలిగిన ఒక సమూహము మధ్యలో ఈ క్రమము జరగనట్లయితే అది ఒక క్రమానుసారమైన అభిషేకం అవుతా? యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ నిలబడినప్పుడు యోహాను ద్వారా జరిగిన బాప్తిస్మము లోకానుసారమైన బాప్తిస్మం అయితే అది నెరవేర్పుగా మార్చింది ఎవరు అంటే పావురమే. అది ఎవరంట నెరవేర్పుగా మార్చింది? ఆ పావురాన్ని ఎవ్వరూ అక్కడికి పంపలేదు, లేక వేరే ప్రాంతం దాకా పావురం రాలేదు. ఇది స్వయంగా ఎక్కడి నుంచి వచ్చిందంట? పరిశుద్ధాత్ముడే పరలోకమును దాటి స్వయ రూపము ధరించుకుని, ఏ రూపము? పరిశుద్ధాత్మే పావుర రూపముగా మారి యేసు ప్రభువు మీదకు రాగా ఆయన ఏమయ్యారు చెప్పండి? దేవునికి ప్రియ కుమారుడుగా ఆయన ఏర్పరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యములో. ఆ పావురమే లేకపోతే ఏం లేదు చెప్పండి? ప్రభువు దేవుని కుమారుడిని రుజువు ఉండదా? ఉండదు. ప్రభువు పుట్టినప్పుడు దేవాలయములో ఆయన ప్రతిష్ఠించడానికి పావురమే అయింది. ఈనాడు యేసు క్రీస్తు ప్రభు బాప్తిస్మము వాస్తవం అని చెప్పడానికి కూడా ఈ పావురం ఏమైంది? సాక్ష్యమైంది. రేపటి దినమున మనము మధ్యాకాశము వరకు ఎగరాలన్నా ఈ పావురపు అంతస్తే మనకు కావాలి. అయ్యగారు ఏమని రాశారు? ఎగిరి వెళ్ళు పావురమా, ఏది అడ్డంబు నీకు, ఎగిరి వెళ్ళు పావురమా, ఏది అడ్డంబు నీకు, ఎగిరి ఎగిరి పరమానగారు యెరూషలేము చేరా, ఎగురవే ఎగిరి ఎగిరి పరమానగారు యెరూషలేము చేరా, ఎగురవే. ఈ పావురము దిక్కు మర్చిపోయేది కాదు, యజమానుని మర్చిపోయేది కాదు, తలంపులను మర్చిపోయేది కాదు. ఇది చేరవలసిన అనగా దైవజనుడే చెప్పారు, భూలోకము బరి, పరలోకము గురి. ఈ పావురములకు సంఘం అనే బరిలో నిలబడి ఆత్మవశునిగా మార్చబడి గురి అయి ఉన్న పరమ యెరూషలేముకు ఏమైపోతుందంటే ఇది పైనమై వెళ్ళిపోతుంది. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చి ఆగుతుందా? ఇది ఆగదు. గట్టి చెప్పండమ్మా, ఆగదు. అలాగే ప్రభువుతో ఎత్తబడే సమయంలో అపవాది మనల్ని ఏ యత్నముతో లాగినప్పటికీ మనం ఆగుతామా? ఆగము. గొర్రె పిల్లగా ప్రభువు ఈ లోకమునకు వచ్చి నడిచారు. మనము కూడా గొర్రె పిల్ల అడుగు జాడలో నడుస్తూ ఎలా వెళ్ళిపోవాలంట? పావురముగా వెళ్ళిపోవాలి. పరలోకములో 4 జీవులు ఉన్నాయి ప్రభు ఎదుట. కానీ ఏ 4 జీవులతోనూ మనల్ని పాల్చలేదు ప్రభు. ఎప్పుడు సింహం ఉంది, మనిషి ఉన్నాడు, పక్షి రాసు రూపం ఉంది, దూడ ఉంది. ఈ 4 మనం పోల్చారా? అని మనం ఏం చేసాం తెలుసా? ఇశ్రాయేలు కాలంలో దూడ తయారు చేసుకున్నాం. పక్షి రోజు యవ్వనము వల్ల నీ యవ్వనం ఏమైపోవాలంట? రాపు కావాలా? పావురములు ఎవరొద్దైతే రోజు యవనస్తుడిగా ఉంటావా? ఉండి ఉండి ఏం కావడద్ది? చెరకు బోరు పడద్దు అనమాట. మూడవది ఏంటి? మనుష్య రూపం. అంటే నీ లోపములకు నీ పాపములకు పాపదేహముగా ఇవ్వబడిన దేహం. 4వది సింహం. పొద్దున్న లెగితే చాలు అద్దము చూసుకుని అంటాడు. అద్దం కనబడితే చాలు, ఇంకా అద్దం కనబడితే సింహంలో ఇలా దూడే. ఆ సింహం కూడా గడ్డం దూకోదు, మనమే దూకుంటాం. సింహము మాంసాహారము తినేది. ప్రభు ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే సాతానుడు కూడా గర్జించు సింహం. సాతానుడు కూడా అంటే పాప కలితమైన తలంపులతో సింహం కూడా ఉంటదంట. అన్ని సింహాలు ఒకటి అనుకుంటున్నారా? మాట్లాడితే సింహం అనుకుంటా. సింహాలు ఎన్ని తనిఖీలు ఉంటాయి, ఎన్ని భయంకరమైన తెలుసు. కుళ్ళిన దేహాలు కూడా తినే సింహాలు ఉంటాయి తెలుసా మీకు? ఒక అంతస్తు చెప్తున్నాను ప్రభువును బట్టి. మనము దేనితోనూ పోల్చుకొనకూడదు. గొర్రె పిల్ల అయిన ప్రభువు ద్వారా తప్ప, పావురము యొక్క నిష్కలంక తత్వముతో తప్ప. పోల్చుకునేది కాదు, గొప్ప పోలిక అయి ఉండాలిగా. ప్రభు అంటున్నది అదే,
యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకోలేకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడో, ఎలా కొంతమంది భక్తులు వచ్చారు ఈరోజు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటాం. బైబిల్లో ఒక్క తల్లితో పోల్చుకుంటావా, ఒక తండ్రితో పోల్చుకుంటావా? అబ్రహాం ఉన్నాడు, అబ్రహాముల కుమారుని ఇవ్వకర్లా మనం అర్పణ కింద, కానీ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎంత గొప్పగా దేవుల్లో పెంచగలంగా. ఎస్తేరు మహాభక్తురాలు ఉంది, స్వయంవరాలకు వెళ్ళామే రాణి అయిందంటాం. మనం స్వయంవరాల దాకా వెళ్ళక్కర్లా. నువ్వే నీ స్వయ అపరాధాలు దేవుడు ఎదురు ఒప్పుకుంటే ఆయనే ప్రభు దేవదేవుడు స్వయంవరం కాదు, డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతాడు రాణిని చేసి నిన్ను. రూతమ్ముంది, బోయాసు పొలములో తన అత్తగారు ఉంది. అతని అత్తగారు బోయాసు ఎద్దుకు వెళ్ళి, అమ్మా కాస్త మనకు సహాయం చేస్తాడని తీసుకుని అనగానే అత్త మాట ఎదురు చెప్పకుండా ఈ యొక్క మాటను బట్టి బోయాసు పొలానికి వెళ్ళి ఆహారం సేకరించి తెచ్చింది. అంటే అత్తను తల్లిగా భావించే గుణము, తల్లిదండ్రులను గొప్పగా ఘనపరిచే గుణము, ఇవే కదా వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. ఏమని చెప్పా? పావురము మరో పావురముతో జత కట్టుద్దా? పోయిన వారం చెప్పానా? జత కడద్దా? ఆ పావురం చచ్చిపోయినా కూడా మరో పావురం దగ్గరికి వెళ్ళదంటది. అంటే వ్యభిచారము చెయ్యని గుణము దాని యొక్క లక్షణంలోనే ప్రభు ఉంచాడు కదా. అలాగే శ్రేష్టమైన ఆహారం, మాంసాహారాలు గట్రా తిందు, అంటే క్షయ బీజము లేనటువంటి ఆహారం తినదది, శ్రేష్టమైన తింటది. అంటే దాని ఆహారంలో కూడా ప్రత్యేకత ఉంది, దాని ఆత్మలో, దాని నడవడికలో, దాని ప్రవర్తనలో కూడా ప్రత్యేకత ఉంది. కనుక ఆ పావురము మనల్ని ఎలా మారుస్తుందంట? పావనులుగా మారుస్తుందంట. ఎలా మారుస్తుందండి? దేవుని ప్రియమిట్లారా, పరిశుద్ధాత్మ అనుభవ సంఘమా, ఈ రోజు విందందుకుని ప్రభు వలె పావురములాగా సిద్ధపడగలిగే ధన్యత ప్రభు మనకి ఇవ్వాలని ప్రభు ఎదులో సాగిపోండి. దేవుడిచ్చిన ఈ 7 లక్షణములు, ఈ సులక్షణములు నిత్యము రాకడ పర్యాంతము ప్రభు మనలో ఇమిడ్చి వేసి పరలోక వైభవముతో మనందరినీ వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. సర్వ కృపానిధివైన మా తండ్రి, మేము ఈ దినమున బోధించిన నీ బిడ్డలో విన్న తలపోసుకున్న వాక్యములు వారి యొక్క హృదయములో ముద్రించండి. ఏ నస్తికుడు అపవాది తండ్రి ఆ హృదయములో ఆ సంగతులను తండ్రి అపహరించకుండగా ప్రభువా నీవే తోడయ్యండి. వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము గనుక ఏ వైపు నుండి వచ్చిన అపవాదిని తండ్రి మీరే తండ్రి నరికి వేయమని, లోక రక్షణ నిమిత్తము మా ప్రాణ ప్రియుడుగా వచ్చిన నీవే మా రక్షణ ఆధారము నిమిత్తము మీరే ప్రత్యేకమైన స్థితి మాకు కల్పింపజేసి అపవాది చేతిలో పడి చిదుగా కొట్టబడకుండా గాని ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ శుద్ధి చేసి అలంకరింపజేసి మహిమా ఘనత కీర్తి ప్రభావములు పొందుమని యోగదానకర్తయు సముచిత జ్ఞాన సంపన్నుడును మా ప్రాణ ప్రియుడును పరిశుద్ధుడైన యేసు నామమున మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయనే మహిమ పొందును కాక. అందరికీ మరొకసారి మరణాత మరణాత.